మీడియా రంగంలో చాలామందికి ఈ విషయం తెలుసు, కానీ సాధారణ జనాల్లో మాత్రం మెజారిటీ మందికి ఈ విషయం ఇప్పటిదాకా తెలిసి ఉండదు. రామోజీరావు గారు తన ఈటీవీ సంస్థల్లో మెజారిటీ వాటాను అంబానీ గారికి అమ్మేశారు. ఇది జరిగి 10-12 ఏళ్ళు అవుతున్నా ఈ మధ్యనే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే అసలు విషయం ఏమిటంటే, రామోజీరావు గారు తనంతట తానే ఈటీవీ సంస్థలను అంబానీ గారికి అమ్మేసుకోలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో, ఇంకా చెప్పాలంటే దిక్కుతోచని స్థితిలో ఉన్న రామోజీరావు గారు తన ఈటీవీ సంస్థల్లో కొన్నింటిని, అలాగే మిగిలిన వాటిల్లో కొంత వాటాను అంబానీ గారికి అమ్మేసుకోవాల్సి వచ్చింది. దీనికి ప్రధాన కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అలాగే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. వీరిద్దరి వల్లనే రామోజీరావు గారు తన కంపెనీలను అంబానీ గారికి అమ్మేసుకోవాల్సి వచ్చింది. అసలు ఈ తతంగం అంతా ఎలా జరిగింది? రామోజీరావు గారిని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అలాగే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఎలా ఇబ్బందులు పెట్టారు? ఆస్తులనే అమ్మేసుకోవాల్సి వచ్చేంత పరిస్థితిని ఎలా క్రియేట్ చేశారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న రామోజీరావు గారికి ఎందుకంత కోపం, ఆగ్రహం, శత్రువులాగానే వారిని ఎందుకు ట్రీట్ చేశారు అన్న వివరాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. 1982 సంవత్సరంలో ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీని పెట్టారు. తర్వాత 9 నెలల్లోనే ఎన్టీఆర్ గారు అధికారంలోకి వచ్చారు. తెలుగుదేశం పార్టీ ఎంట్రీకి ముందు కూడా రామోజీరావు గారు సక్సెస్ఫుల్ వ్యాపారవేత్తే. ఈనాడు పత్రిక అప్పటికే ఓ ప్రధాన పత్రికగా ఏపీలో వెలుగొందుతోంది. అయితే ఎప్పుడైతే ఎన్టీఆర్ గారు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారో అప్పటి నుంచి టీడీపీ వాయిస్ను అందిపుచ్చుకుంది. ఎన్టీఆర్ ఇమేజ్ను వాడుకొని ఈనాడు సంస్థలను కూడా తెలుగులో మరే పత్రిక కూడా అందుకోలేనంత ఎత్తునకు రామోజీరావు గారు తీసుకెళ్లారు. అప్పటిదాకా వ్యాపారవేత్త మాత్రమే అయిన ఆయన ఆ తర్వాత ఓ పవర్ హౌస్ లాగా మారిపోయారు. ఎన్టీఆర్ గారి తర్వాత 1989 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నుంచే మరో 3 ముఖ్యమంత్రులు అయ్యారు. ఆ తర్వాత మళ్ళీ 1994 ఎన్నికల్లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఇలా ఎంతమంది ముఖ్యమంత్రులు మారిపోయినా రామోజీరావు గారి వ్యాపారాలకు ఉపయోగపడ్డారే కానీ ఆయన్ని టచ్ చేయడానికి ఏ కాంగ్రెస్ ముఖ్యమంత్రికి అనిపించలేదు. రామోజీరావు గారు ఒకే సూత్రాన్ని నమ్మారు: టీడీపీకి బ్యాక్ బోన్గా నిలవటం, తద్వారా వ్యాపారాన్ని, ఈనాడు సంస్థలను ప్రజల్లోకి మరింతగా చొచ్చుకుని వెళ్లేలా చేయటం. ఇదే సూత్రాన్ని అన్ని వ్యాపారాలను అప్లై చేశారు, సక్సెస్ అయ్యారు. అయితే వైఎస్ రాజశేఖర్ గారు అధికారంలోకి వచ్చేంత వరకు కూడా రామోజీరావు గారికి ఎలాంటి చిక్కులు రాలేదు, ఎలాంటి ఇబ్బందులు రాలేదు. 2004 సంవత్సరంలో వైఎస్ గారు సీఎం అయిన తర్వాతే రామోజీరావు గారికి చిక్కులు వచ్చిపడ్డాయి. తెలుగుదేశం పార్టీని రాష్ట్రంలో సమూలంగా దెబ్బ కొట్టాలంటే ఆ పార్టీకి వాయిస్ లాగా మారిన ఈనాడును ముందుగా దెబ్బ కొట్టాలి అన్నది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వ్యూహం. దానికి ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని ఓ పావులాగా వైఎస్ గారు వాడుకున్నారు. మార్గదర్శిలో అక్రమాలు జరుగుతున్నాయని, నా నేతృత్వంలోనే చాలామంది మోసపోయారంటూ ప్రభుత్వానికి లిఖితపూర్వక ఫిర్యాదులు ఇచ్చారు. ఆ ఫిర్యాదులను ఆధారంగా చేసుకుని ఓ న్యాయమూర్తితో విచారణ చేయించాలని సీఎం హోదాలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆదేశాలు జారీ చేశారు. అయితే 2007 సంవత్సరంలో ఎన్ రంగాచారి గారు ఫైనల్గా ఓ రిపోర్టునిచ్చారు. మార్గదర్శిలో వ్యవహారం అంతా సరిగా లేదు. ఆ కంపెనీ ఏమో 1316 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని లెక్కల్లో చూపిస్తోంది. కానీ అంతా లెక్కించి చూస్తే 2685 కోట్ల మేరకు అప్పుల్లో ఆ కంపెనీ ఉంది. ఇప్పటికిప్పుడు పెట్టుబడి పెట్టిన వారికి డబ్బులు కనుక ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే ఆ కంపెనీ బోర్డు తిప్పేయటం ఖాయం. రూపాయి పెట్టుబడి పెట్టిన వారికి కేవలం 49 పైసలు మాత్రమే చెల్లించగలిగే స్థితిలో ఆ కంపెనీ ఉంది. పెట్టుబడి పెట్టిన డబ్బులన్నీ ఏమైపోయాయో లెక్కలు సరిగా లేవు అంటూ రంగాచారి గారు ఫైనల్గా ఓ రిపోర్ట్ ఇచ్చారు. అయితే ఈ రిపోర్టు ఆధారంగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కోర్టు మెట్లెక్కారు. అయితే దీనిపై రామోజీరావు గారు అప్పట్లోనే ఓ జాతీయ మీడియా సంస్థకు క్లారిటీ ఇచ్చారు: నాకు మార్గదర్శి మాత్రమే కాదు, ఈనాడు అనే సంస్థలు కూడా ఉన్నాయి. అక్కడ డబ్బులు ఇక్కడ డబ్బులు అక్కడ, న్యాయబద్ధంగానే పెట్టుబడులు పెడుతూ ఉంటాను. ఈనాడులోంచి మార్గదర్శికి 26% డబ్బులు రావాల్సి ఉంది. ఉషోదయ పబ్లికేషన్స్ ప్రస్తుత మార్కెట్ వాల్యూ 4770 కోట్ల రూపాయలు. ఈ కంపెనీలో ఏకంగా 1217 కోట్ల రూపాయల డబ్బులను బ్లాక్ స్టోన్ గ్రూప్ అనే కంపెనీ పెట్టుబడి పెట్టేందుకు రెడీగా ఉంది. కొద్ది రోజుల క్రితమే ఈ డీల్ పూర్తయింది. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రావడమే మిగిలి ఉంది. మా మార్గదర్శి కంపెనీకి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. కస్టమర్ల డబ్బులు ఎటు పోవు అంటూ రామోజీరావు గారు ఓ స్టేట్మెంట్ను అయితే ఇచ్చారు. అయితే ఏకంగా రాష్ట్ర ప్రభుత్వమే మార్గదర్శి మీద విచారణ చేస్తూ ఉండటం, సంస్థ కూడా నష్టాల్లో ఉందన్న వార్తలు రావడంతో పెట్టుబడి పెట్టిన కస్టమర్లు అంతా కూడా మా డబ్బులు మాకు ఇచ్చేయండి అంటూ గొడవలు స్టార్ట్ చేశారు. ఓవైపు ఆ ఒత్తిడిలో రామోజీ ఉండగానే మరోవైపు ఉండవల్లి దాడి మరింత ఎక్కువైంది. బ్లాక్ స్టోన్ అనే కంపెనీ ఉషోదయ పబ్లికేషన్స్లో 1217 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టడానికి రెడీగా ఉందని రామోజీరావు గారు అంటున్నారు. అయితే ఆ డబ్బును మొట్టమొదటిగా తన వ్యాపారాల కోసం కాకుండా మార్గదర్శి కస్టమర్లకు తిరిగి చెల్లించేలా ఉంటేనే ఫస్ట్ ప్రయారిటీ అదైతేనే ఆ డీల్ను పాస్ చేయించండి అంటూ అప్పటి ఆర్థిక శాఖ మంత్రి చిదంబరానికి, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి లేఖలు రాశారు. అదే సమయంలో
చైనాకు సంబంధించిన డబ్బు హవాలా రూపంలో ఈ బ్లాక్ స్టోన్ కంపెనీ ద్వారా ఈనాడు గ్రూపుల్లోకి వస్తుందంటూ పుకార్లు కూడా పుట్టించారు. దీని మీద విచారణ జరిగి ఇది నిజమా కాదా అని తేల్చేసరికి ఏకంగా 7 నెలలు గడిచిపోయాయి. ఇందులో వాస్తవాలు లేవని ఫైనల్గా తెలిసినప్పటికీ అప్పటికి ఆ డీల్ గడువు ముగిసిపోవడంతో 2008 సంవత్సరం ఆగస్టు నెలలో ఆ బ్లాక్ స్టోన్ డీల్ రద్దయిపోయింది. ఒకానొక సమయంలో రామోజీని అంతగా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, కాస్త చూసి చూడనట్టు ఉండొచ్చు కదా అంటూ రతన్ టాటా గారే ఏకంగా చిదంబరాన్ని కలిసి మరీ రాయబారం నడిపారు కూడా. కానీ కేంద్రంలో ఆనాడు ఉన్న కాంగ్రెస్ సర్కారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఒత్తిళ్లకే తలొగ్గింది. రతన్ టాటా మాట కూడా అక్కడ నెగ్గలేదు. బ్లాక్ స్టోన్ కంపెనీ డీల్ గౌడి మూసిపోగానే రామోజీరావు గారి వద్దకు ముంబై నుంచి నిమేష్ కంపానీ అనే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ అంటే పెట్టుబడిదారుడు వచ్చాడు. మీ ఉషోదయ పబ్లికేషన్స్లో పెట్టుబడి పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ సుముఖత వ్యక్తం చేశారు. ఏకంగా 6,780 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు రెడీ అయ్యారు. బ్లాక్ స్టోన్ కంపెనీ 1,217 కోట్లు మాత్రమే పెట్టుబడి పెట్టేందుకు ఓకే చెప్పగా ఇప్పుడు ఈ నివేష్ కంపెనీ అనే వ్యాపారవేత్త అయితే ఏకంగా దానికి 3-4 రెట్ల మొత్తాన్ని ఉషోదయ పబ్లికేషన్స్లో పెట్టుబడి పెట్టారు. ఈ వ్యవహారం ఇలా కొనసాగుతూ ఉండగానే మధ్యలోనే 2008 సంవత్సరంలో మార్చి నెలలో ఈనాడుకు పోటీగా సాక్ష్య పత్రికను తన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారితో వైఎస్ రాజశేఖర్ గారు పెట్టించారు. సక్సెస్ఫుల్గా రాష్ట్రమంతటా భారీ సంఖ్యలో సర్క్యులేషన్ను పెంచగలిగారు. ఈనాడుకు గట్టి పోటీని ఇవ్వగలిగారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లోనూ వైఎస్ రాజశేఖర్ గారు మళ్లీ గెలిచినా కొద్ది నెలలకే హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. వైఎస్ రాజశేఖర్ గారు మరణించిన కొన్నాళ్ళకే వైఎస్ విజయమ్మ గారు హైకోర్టులో ఓ కేసును దాఖలు చేశారు. చంద్రబాబు నాయుడు గారి అక్రమాస్తులపై విచారణ జరిపించాలని, ఆయన వెనక రామోజీరావు గారు ఉన్నారని, చంద్రబాబు అక్రమాస్తులన్నీ కూడా రామోజీ చేతిలో ఉన్నాయంటూ విజయమ్మ గారు పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై విచారణ జరుగుతూ ఉండగానే అప్పట్లో సాక్షి పత్రిక ఓ బిగ్ బ్రేకింగ్ న్యూస్ను పబ్లిష్ చేసింది. రామోజీకి చెందిన ఉషోదయ పబ్లికేషన్స్లో నిమేష్ కంపెనీ అనే వ్యక్తి 6,780 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టడానికి రెడీ అయ్యారు. అయితే ఆ డబ్బు ఆయనది కాదు, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీది. తన మనిషి ద్వారా షెల్ కంపెనీల ద్వారా వేల కోట్ల రూపాయల డబ్బును రామోజీ సంస్థల్లో ముఖేష్ అంబానీ పెట్టుబడిగా పెట్టిస్తూ ఉన్నారు అంటూ ఓ బిగ్ బ్రేకింగ్ న్యూస్ను అయితే ప్రచురించింది. అయితే ఊరికినే అంత డబ్బును ఎందుకు ఇస్తారు, వాళ్ళేమి చుట్టాలు కాదు పక్కాలు కాదు కదా, మరి కారణం ఏంటి అని ఆరా తీసి మరి ఓ షాకింగ్ కారణాన్ని అయితే సాక్షి ఆనాడు చెప్పుకొచ్చింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2000 సంవత్సరంలోనే కృష్ణా గోదావరి బేసిన్ను అంబానీకి కట్టబెట్టినందుకు ఫలితంగానే చంద్రబాబుకు కట్టాల్సిన కప్పాన్ని రామోజీ సంస్థల్లో పెట్టుబడులుగా పెట్టిస్తున్నారంటూ ఓ వార్తను పబ్లిష్ చేసింది. అయితే ఆ ఆరోపణలన్నీ అవాస్తవాలే అని, ఆ అక్రమాస్తుల పిటిషన్ అనేది రాజకీయ వైరంతో పెట్టిన కేసే కానీ ఇందులో ప్రజా ప్రయోజనాలు కనిపించడం లేదంటూ ఆ పిటిషన్ను హైకోర్టు రద్దు చేసింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో జగన్పై ఈనాడు దండయాత్ర చేయడం, ఆయన అక్రమాస్తులపై వరుసగా కథనాలు ప్రచురించడం, చివరకు ఆయన జైలుకు కూడా వెళ్లడం జరిగిపోయాయి. ఇక ఈనాడు గ్రూపులోని సంస్థలను అంబానీకి అమ్మడం గురించిన విషయానికి వస్తే మొదట్లో ఉషోదయ పబ్లికేషన్స్లో 6,780 కోట్ల రూపాయల పెట్టుబడిని నివేష్ కంపెనీ అనే వ్యక్తి ద్వారా పెట్టించాలని చూసినా ఆ తర్వాత ఎందుకనేమో కానీ ఆ డీల్ ప్రాసెస్లో ఉండగానే కొన్నేళ్ల తర్వాత అంబానీయే లైమ్ లైట్లోకి వచ్చారు. అవును, మేమే ఈటీవీ సంస్థలను కొంటున్నామన్న ఇండికేషన్ ఇచ్చారు. మేము ఎన్నాళ్ళు మీడియా రంగంలోకి రాలేదు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ప్రముఖంగా ఉన్న వార్తా సంస్థలతో మేము అనుసంధానం కావాలనుకుంటున్నామంటూ ప్రకటించి మరి 2012 సంవత్సరంలో ఉషోదయ పబ్లికేషన్స్లో 2,600 కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టారు. నెట్వర్క్ 18 గ్రూపులతో పాటుగా ఈటీవీకి చెందిన హిందీ న్యూస్ ఛానల్స్ అయిన ఈటీవీ ఉత్తరప్రదేశ్, ఈటీవీ మధ్యప్రదేశ్, ఈటీవీ రాజస్థాన్, ఈటీవీ బీహార్, ఈటీవీ ఉర్దూ శాఖలను పూర్తిగా రిలయన్స్ కొనుగోలు చేసేసింది. ఇక ఈటీవీ మరాఠీ, ఈటీవీ కన్నడ, ఈటీవీ బెంగాలీ, ఈటీవీ గుజరాతీ, ఈటీవీ ఒడియా ఛానల్స్లో 50% హక్కులను సొంతం చేసుకుంది. అదే సమయంలో తెలుగుకు సంబంధించిన ఈటీవీ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ అలాగే ఈటీవీ 2 ఛానల్స్లో 24.5% హక్కులను రిలయన్స్ అధినేత సొంతం చేసుకున్నారు. ఆ మేరకు 2,600 కోట్ల రూపాయల డబ్బులతో డీల్ కుదుర్చుకున్నారు. అంతేకాదు రామోజీ ఫిల్మ్ సిటీలో కొన్ని బిల్డింగ్స్లో రిలయన్స్ వ్యవహారాలు కొనసాగించుకోవడానికి, ఈటీవీ గ్రూపులకు సంబంధించిన వ్యాపారాలను చేసుకోవడానికి సంబంధిత వివరాలు కూడా ఆ డీల్లో ఉన్నాయి. వాస్తవానికి ఏదైనా ఛానల్ను కొనుక్కున్న వెంటనే పేర్లను మార్చుకోవడం జరుగుతూ ఉంటుంది. కానీ రామోజీ బ్రాండ్ రీత్యా ఆ పేర్లను మాత్రం రిలయన్స్ అధినేత మార్చలేదు. అందుకే రిలయన్స్ అధినేత ఆ ఛానల్స్ను కొన్నారన్న విషయం కూడా ఎవరికీ తెలియదు. మొత్తానికి ఇది ఈటీవీలోని మేజర్ షేర్లను, పలు టీవీ ఛానల్స్లను రిలయన్స్ అధినేత అంబానీకి రామోజీరావు గారు అమ్మటం వెనుక జరిగిన కథ. అయితే తనను వైఎస్ ఇబ్బంది పెట్టడం వల్లే తన వ్యాపారాలను అమ్ముకోవాల్సి వచ్చిందని, చివరకు ఈనాడునే మూసేయించడానికి వైఎస్ ప్రయత్నాలు చేశారని రామోజీరావు గారికి మనసులో పడిపోయింది.
ఆయన తర్వాత ఆయన తనయుడు వైఎస్ జగన్ కూడా సొంతంగా పత్రిక పెట్టుకుని మరి తన వ్యాపారానికి పోటీనిచ్చేలా అతి తక్కువ ధరకే పత్రికను అమ్ముతానంటూ ప్రచారం చేసుకుని ఈనాడును దెబ్బ కొట్టే ప్రయత్నాలు చేయడం వల్లే తన వ్యాపారాలపై నెగిటివ్గా ప్రోపగాండా చేయడం వల్లే రామోజీరావు గారికి వైఎస్ అన్న ఆయన తనయుడు జగన్ అన్న కూడా పడదన్నమాట. ఇది అసలు వ్యవహారం. ఇదండి ఈటీవీ ఛానళ్లను ముఖేష్ అంబానీకి రామోజీరావు గారు అమ్మటం వెనుక జరిగిన కథ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.